పాకిస్తాన్ ఎంత నీచమైందంటే 1970లో మనతో ఓడిపోయాక ఏమీ చేయలేక అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ జియా ఉల్ హక్ భారతదేశాన్ని మన సైనిక పరంగా ఎలాగా గెలవలేము కాబట్టి వీరిని దొంగ దెబ్బ కొట్టాలి అని 2 మార్గాలు ఎంచుకున్నాడు. ఒకటేమో టెర్రరిస్టుల ద్వారా, రెండోదేమో మాదక ద్రవ్యాల ద్వారా. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఈ పక్కన పాకిస్తాన్ నుంచి మందులు కానీ లేకుంటే ఈ డ్రగ్స్ కానీ ఈ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలన్నింటినీ చాలా చౌకగా పంజాబ్ యువతకి అందే విధంగా ఏర్పాట్లు చేసి 1970 నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 54 సంవత్సరాల్లో వాళ్ళు సుమారు 70% మంది యువతని నాశనం చేసేశారు. దానిలో 60% ట్రూ ఎడిక్ట్స్. ఎంత బాధ అండి! భారతదేశాన్ని విడగొట్టాలి, నడగొట్టాలి, ఇదే